చూస్తున్నావు ఎట్లా అమ్మ అనిపిస్తుంది? మహాభారతానికి వస్తున్నావు. మహాభారతానికి వచ్చిన వల్ల మీ ఏమేమి జరిగినాయి, ఏంది, ఎట్లున్నది నీకు మహాభారతం వింటే? మహాభారతం వింటే మంచిగా తుడుతుంది, మంచిగా ఆత్మశాంతి ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నగర సంకీర్తన చేస్తే మంచిగా రోజు ప్రొద్దున మంచిగా అనిపిస్తుంది. మీ ఇంటికి వచ్చినందుకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మా జన్మ ధన్యమైంది. మాకు మంచిగా అనిపిస్తుంది. ఉమాకకి మైకాంజీ అమ్మ మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపిస్తుంది మహాభారతం వల్ల? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏ విధంగా, ఇంట్లో అయినా కానీ బయట కానీ? ఇంట్లో ప్రశాంతంగా ఉంది, బయట కూడా మా జన్మ ధన్యమైంది. అంటే వినడం వల్ల ఏం లాభం ఉన్నది అని చెప్పాలి. వినడం వల్ల మనకు ఇంట్లో కానీ బయట కానీ వినడం వల్ల మా మల్లాపూర్ వాసులకు భక్తి పెరిగింది. అందరం మంచిగా భక్తి పూర్వకంగా మంచిగా నగర సంకీర్తన చేసుకుంటున్నాము, మహాభారతంకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభారతం మన ఊర్లోకి రావడం మన అదృష్టము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. గురుగారు చెప్పిన మాటలు వింటే అసలు మనం ఇన్ని రోజులు మనం ఏం పాటించాము, ఏం అనుసరించామో మనకే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. కావున ఇప్పటి నుంచి అయినా ఆయన చెప్పిన ధర్మాన్ని అందరూ పాటించగలరని కోరుచున్నాము. అంటే ఎట్లా చెప్తున్నారు గురువుగారు? అరటి పండు గురువుగారు చెప్పింది మన ప్రాంతీయ భాషలో మన అందరికి అర్థమయ్యేటట్టు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఆ గురువు గారు చెప్పినట్టు ఈ గురువు గారు కూడా చెప్తుంది. గురువు గారికి పాదాభివందనాలు. అంటే ఇంతే ఎలా ఉంది అంటే మన జీవితంలో జరిగినట్టు ఉన్నదా, జరిగినట్టే ఉన్నదా? ఇవన్నీ మన జరిగిన విషయాలు, మహాభారతంలో జరిగే విషయాలన్నీ మన జీవితంలో ఎలా జరుగుతున్నాయో పోల్చి మరి ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నారు. అంటే నిజంగా ఇతిహాసమే కదా అది? ఇతిహాసమే మన జీవితాలు. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ఆడ వింటున్న వాళ్ళందరూ గురువుగారు చెప్పిన ఒక్కొక్క విషయం, అబ్బా ఇది నా విషయంలో జరిగింది, ఇది నా ఇంట్లో ఉంది అని మనసులో అనుకుంటున్నారు. పైకి అనలేరు కానీ మనసులో అనుకుంటున్నారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చాలా చాలా అందరికీ ఎవరి మనసులో మహాభారతం వింటే అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. మన మల్లపురం మస్తు చాలా చాలా శ్రీరాముల వారు, సంతోషమాత, శివయ్య ఇవన్నీ కలిసి మన మహాభారతం ముందుకు తీసుకొచ్చి మన బల్లే మన దేవుళ్ళు మనం అందరం వచ్చి ఉన్నాయని అక్కడ మహాభారతం చెప్పబడుతుంది. అందరం మారి అందరం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకోరన్నా